టీమిండియా వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించడం పట్ల భారత మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ స్పందించాడు. 16 ఏళ్లుగా జట్టుకు సేవలందిస్తున్న దిగ్గజ ఆటగాడికి కేవలం ఇంకొక్క ఏడాదైనా సమయం ఇచ్చుంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఇప్పటికిప్పుడు కెప్టెన్ను మార్చాల్సిన అవసరం ఏముందని, రోహిత్ పట్ల బీసీసీఐ తీరు సరికాదని మండిపడ్డాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ముందే బీసీసీఐ వన్డే కెప్టెన్ను మార్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ను గెలిపించిన రోహిత్ను తప్పించి టెస్టు సారథి శుభ్మన్ గిల్కే వన్డే పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో కైఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. టీమిండియా కోసం రోహిత్ శర్మ తన జీవితంలో ఇప్పటికే 16 ఏళ్లు ఇచ్చాడు. అతడి కోసం ఒక్కటంటే ఇంకొక్క ఏడాదే కెప్టెన్గా సమయం ఇవ్వలేరా? ఐసీసీ ఈవెంట్లలో 16 మ్యాచ్లలో 15 మ్యాచ్లను గెలిపించిన సారథి వన్డే వరల్డ్ కప్ 2023లో జట్టును ఫైనల్కు చేర్చాడు. ఇటీవలే దుబాయ్లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. జట్టుకు ట్రోఫీ అందించాడు. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలవగానే రిటైర్మెంట్ ప్రకటించి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. కొందరు పట్టుకుని వేలాడతారు, రోహిత్ అలా చేయలేదు. మేము ప్రపంచ కప్ గెలిచాం, కొత్త ఆటగాళ్లకు కూడా అవకాశాలు రావాలని తనే చెప్పుకొచ్చాడు. కొన్నాళ్లు లైమ్ లైట్కు దూరంగా ఉన్నాడు. నిజానికి భారత క్రికెట్లో కెప్టెన్గా చాలా మంది తమ కాలాన్ని పొడిగించుకునేందుకు పదవిని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. కానీ రోహిత్ శర్మ అలా చేయలేదు కదా. తను వాళ్లలాంటి వాడు కాదు. అయినా ఇలా ఎందుకు? నిజానికి రోహిత్ ఎంతో మంది ఆటగాళ్లను తీర్చిదిద్దాడు. వారికి ఎన్నో విషయాలు నేర్పించాడు. అయినా సరే అతన్ని ఇంకొక ఏడాది కెప్టెన్గా కొనసాగించలేరా? వన్డే వరల్డ్ కప్ 2027 గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. అందుకు ఇంకా సమయం ఉంది. అయితే ఇప్పటికే రోహిత్ను తొలగించారు. శుభ్మన్ గిల్ కొత్త సారథిగా వచ్చాడు. గిల్ ఇంకా యువకుడే. ఇప్పుడే హడావుడిగా అతడికి వన్డే కెప్టెన్సీ అప్పగించాల్సిన అవసరమైతే నాకు కనిపించలేదు అంటూ కైఫ్ బీసీసీఐ తీరును విమర్శించాడు.